Hello aspirants, welcome back to our channel. సో మన ఈ వీడియోలో చూసుకున్నట్లయితే CCA కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఉంటారు కదా, రైల్వే అప్రెంటిస్లోని 1 ఇయర్ ట్రైనింగ్ అనేది అవడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే గ్రూప్ డీలో 20% రిజర్వేషన్ ఉంటుంది, అలాగే పీఈటీ అనేది వీళ్ళకి ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే వీళ్ళకి ఏంటంటే 1/3 ఏంటి 2/3 ఏంటి, అలాగే ఏంటంటే ఇప్పుడు 2025 కట్ ఆఫ్ ఏ విధంగా తెచ్చుకుంటే మంచిది, ఓకేనా, వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా టోటల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, అయితే చూడండి మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే CCAకి చూసుకున్నట్లయితే ఫస్ట్ మినిమం ఇవన్నీ ఎగ్జాంపుల్ మనకి తీసుకోవడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ NEC మీకు అనేది NEC అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్లో ఒక 90% వచ్చింది అనుకున్నామ్మా. 90% అనేది 1/3 చేస్తాను అనమాట. ఓకేనా, 90% 1/3 చేసి ఇక్కడ ఒక 30 మార్క్స్ మీకు అనేది ఎగ్జామ్లో కలవడం జరుగుతుంది. ఫర్ చూడండి 30 మార్క్స్ పక్కన ఇట్లా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు CBET ఎగ్జామ్ రాస్తారు కదా, CBET ఎగ్జామ్లోనే 100కి మినిమం ఒక 50 దగ్గర ఎగ్జాంపుల్ 100కి 50 రైట్ పెట్టారు, నెగిటివ్ అన్నీ పోగా 50 రైట్ పెట్టినట్లయితే ఇక్కడ ఏంటంటే దీన్ని 2/3 చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని 2/3 చేయడం అనేది జరుగుతుంది. 2/3 చేస్తే 52/3 33 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1/3 ప్లస్ అలాగే 2/3 చూసుకున్నట్లయితే మినిమం 63 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఈ రెండింటిని కలిపి నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు మీ పేపర్ హార్డా షిఫ్ట్ ఆల్రెడీ మన వీడియోలు ఉంటాయి, హార్డా షిఫ్ట్ మీడియం దీన్ని బట్టి మీకు అనేది స్కోర్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. దీన్ని బట్టి ఇది అనేది మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉందో పోస్ట్ వైజ్ మీకు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే మనం చూడండి ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం చూసుకున్నట్లయితే అంటే 2025 గ్రూప్ డి నోటిఫికేషన్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూసుకున్నట్లయితే చూడండి మనం 2019లో చూసుకున్నట్లయితే 2019లో చాలామందికి 30 మార్క్స్ మినిమం కట్ ఆఫ్ 30 మార్క్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా, చాలామందికి NEC అనేది ఒక 20 మార్క్స్ యాడ్ అయ్యి 30 మార్క్స్ యాడ్ అయ్యి అనుకోండి. ఓకేనా, వాళ్ళకి ఏంటంటే CBTలో అప్పుడు ఏంటంటే 1 lakh వేకెన్సీ అంటే 20,000 వేకెన్సీ మన CCA వాళ్ళకి ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ మీకు CBT 6 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, 4 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రావడం అనేది జరిగింది అన్నమాట. అక్కడ అప్పుడు లాస్ట్ ఇయర్ 2019 ఉన్న కాంపిటీషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2025 నోటిఫికేషన్ గ్రూప్ డి చూసుకున్నట్లయితే ఫుల్ కాంపిటీషన్ అండి. ఓకేనా, 32,000 వేకెన్సీకి CCA వాళ్ళకి ఓన్లీ 6,000 వేకెన్సీ ఇవ్వడం అనేది జరిగింది కదా. ఇవి జోన్ల వైజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఒక 540, నెక్స్ట్ భువనేశ్వర్ ఒక 133, 193, సికింద్రాబాద్ ఒక 300 దగ్గర ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రతి జోన్కి అనేది మినిమం మెంబర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ SCR సౌత్ సెంటర్ రిలీవ్ ఉంది అనుకోండి, అక్కడ ఇయర్లీ 4,000 అప్రెంటిస్ క్యాండిడేట్స్ రిలీవ్ అవుతుంటారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం ఒక 6 years దగ్గర చూసుకున్నట్లయితే ఒక 20,000 దగ్గర మెంబర్స్ రిలీవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మినిమం కాంపిటీషన్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడున్న కట్ ఆఫ్ మనం ఇప్పుడు కూడా రైల్వేలో చూసుకున్నట్లయితే ఫర్ EWS ఎక్స్ సర్వీస్ మెన్ అనగా CCA అనగా వీళ్ళ రెండింటికి ఇప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది హై అవ్వదు, మినిమం 45 దగ్గర ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మేబీ అలాగ ఉండొచ్చు, మినిమం 50-45 ఈ మధ్యలో ఉండడం అనేది పక్కా 100% 50 or 50 ఈ మధ్యలో ఉండడం అనేది మీకు అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే PWD క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే మినిమం అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది ఉంటుంది అనమాట. అంతే వీళ్ళకి రూల్ అనేది వర్తించదు ఇక్కడ. ఓకేనా, మన CCA అలాగే ఎక్స్ సర్వీస్ మరి వీళ్ళకి ఏంటంటే రైల్వే యొక్క రూల్ అనమాట. ఇది 45+ అయితే అవ్వదు, ఇన్ కేస్ అయినా 50 దగ్గరికి వెళ్ళి అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. మినిమంలో మినిమం మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 70% చాలామంది 80% ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరైతే మినిమం చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో చూసుకుంటే దాకా 60 దగ్గర తెచ్చుకోవాలండి. ఓకేనా, నార్మల్ మీరు అనొచ్చు చాలామంది జనరల్ అయితే ఏంటి దీనికి తేడా ఏంటని అని చెప్పి చాలామంది అనొచ్చు, మరి మినిమం అలాగే తెచ్చుకోవాలి. ఎందుకంటే 2/3 అనేది ఉందన్నమాట. ఇన్ కేసు ఈ 2/3 ల్యాప్ ఉందనుకోండి, ఏటవుద్దంటే ఇక్కడ ఒక 30 మార్కులు మీరు ఒక 60 ఒక 80 దగ్గర తెచ్చారు అనుకోండి ఇక్కడ CBTలోనే, ఇది 2/3 అవ్వకపోతే మినిమం మీకు 100 మార్క్స్ 110 మార్క్స్ అయిపోతాయి అనమాట అక్కడ. ఓకేనా, అందువల్ల 2/3 పెట్టడం అనేది జరిగింది. మీరైతే టెన్షన్ పడకండి, CCA వాళ్ళు మటుకు మీరైతే కొంచెం మంచిగా చదువుకోండి, మీ చేతిలో జాబ్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా 2/3 గురించి 1/3 ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాలామందికి తెలియదు అనమాట, తెలియని వాళ్ళకి అయితే షేర్ చేయండి. ఓకేనా, చాలామంది ఏంటంటే గుడ్డుగా చదువుకి వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, మాకు 30 మార్క్స్ వస్తాయి కదా, మరి 100కి ఒక 30 ఎట్టితే జాబ్ వచ్చేది అనుకుంటారు, అలాగైతే కాదు. ఓకేనా, కొంచెం అయితే చదవండి, అందరికీ వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.